హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది. నేను మీ సోని. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా డైటింగ్ స్టార్ట్ చేశానని చెప్పి పోస్ట్ చేసిన వెజ్ రాగి సూప్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డైటింగ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి మొలకలు చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో వీడియో చివరి వరకు చూసేయండి, బాగా అర్థమవుతుంది. ముందుగా మొలకల కోసం మంచి క్వాలిటీ గింజలు తీసుకోవాలండి. మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి స్ప్రౌటింగ్ కూడా బాగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ 3 రకాల గింజలు తీసుకున్నాను. పెసలు, నల్ల శనగలు, అలాగే అలసందలు, బొబ్బర్లు అంటాం కదా, ఆ 3 తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానిన తర్వాత మార్నింగ్ లేచి చూస్తే చక్కగా నానిపోతాయి కదా, వాటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న జాలి గరిటెలు లేదా చిల్లులు ఉన్న గిన్నెలు మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా, ప్లాస్టిక్వి, వాటిలో వేసుకుని నీళ్ళన్నీ వాట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీళ్ళని వాట్ చేసినా కూడా ఇంకా కొద్దిగా చెమ్మ తడి ఈ గింజల్లో ఉండిపోతాయి కదా, దానికోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చేసుకుంటేనే మనకి బాగుంటుంది, లేదంటే ఫంగస్ వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో గింజలు వేసి ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకుని ఫ్యాన్ కింద 5 to 10 minutes పాటు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకోవడం వలన గింజల్లో ఉన్న చెమ్మ పోయి మనకి త్వరగా పాడవకుండా ఉంటాయన్నమాట స్ప్రౌట్స్. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. ఇలా ఎక్కువసేపు పెట్టేస్తే గింజలు ఎండిపోయి స్ప్రౌటింగ్ రాదనమాట. ఒక 5 to 10 minutes పాటు అలా ఆరబెట్టేసి పొడిగా ఉన్న క్లాత్స్లోకి ఇలా మూటలుగా కట్టేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్ప్రౌట్ మేకర్ ఉంటే స్ప్రౌట్ మేకర్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా నీట్గా క్లాత్స్లో కట్టేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదండి, హాట్ బాక్స్లోనే కాదు, నార్మల్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లు ఏదైనా కావచ్చు, వాటిలోకి మనం ఇలా కట్టుకున్న మూటలను పెట్టేసి మూత పెట్టి మన కిచెన్లోని డార్క్ ఏరియాలో ఒక 24 hours పాటు వదిలేయాలండి. ఇలా 24 hours వదిలేసి తర్వాత తీసి చూస్తే మన మూటలు చక్కగా రెడీ అయిపోతాయి. మీరు క్లాత్లో నుంచే బయటకు వస్తాయి, మీరు చూడొచ్చు. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట వీటిని చూస్తేనే. పొడి పొడిగా తడి లేకుండా చక్కగా రెడీ అయిపోయాయి అనమాట. అండ్ ఇవి ప్రోటీన్ రిచ్ డైట్ కాబట్టి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అనమాట. స్టమక్ ఫిల్లింగ్గా అనిపించి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటాయండి ఈ స్ప్రౌట్స్. అలాగే చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు తినే ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండడం మన ఆరోగ్యానికి మంచిది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ స్ప్రౌట్స్ సూపర్ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత గాలి తగలకుండా ఉండే ఎయిర్ టైట్ కంటైనర్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 week నుంచి 10 days వరకు ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు వంటగది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.